క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఏ సమయంలోనైనా సరే పాకిస్తాన్ మీద ఇండియా అటాక్ చేయబోతుందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయా? ప్రస్తుతం కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసినటువంటి ఒక ప్రకటన అనే అందరికి కూడా చెప్తుంది. ఏంటంటే ప్రత్యేకంగా మే 7వ తారీఖున సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి సందర్భంలో ఏ సిచ్యువేషన్లో ఇలాంటి డ్రిల్స్ నిర్వహిస్తారు, ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించే అవకాశం ఉంది? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు. సార్ నమస్తే. నమస్తే వివిరావు గారు, అనేక వీడియోల్లో మీరు చెప్పారు ఎలాంటి సందర్భంలో యుద్ధం వస్తే ఏం జరగబోతుంది, యుద్ధం రాకముందు ప్రభుత్వం సన్నాహకాలు ఎలా చేయబోతుంది అనే విషయాలు చాలా స్పష్టంగా మీరు గతంలో మనం వీడియోస్ చేసాం సుమన్ టీవీలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్ను అంటే ఒక రకంగా ఈ అనౌన్స్మెంట్ మాక్ డ్రిల్ ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎవరెవరు ఈ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేస్తారు, మామూలుగా సివిలియన్స్కి దీని మీద ఎలాంటి అవగాహన కల్పిస్తారు? ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర హోమ్ మినిస్ట్రీ ఉంటుందని, హోమ్ మినిస్ట్రీలో ఒక సెపరేట్ డివిజన్ ఉంది. సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ అని ఒక సెక్షన్ ఉంది. దాన్ని ఏమంటారంటే సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ అని జనరల్ గా మనం రోజు లాస్ట్ టైం మనం వాడింది 1971 వార్ టైంలో వాడాం. బంగ్లాదేశ్ బోర్డర్ లోను ఇటు పాకిస్తాన్ బోర్డర్. ఓకే, ఇలాంటి మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహించాం. యాక్చువల్ గా వాడేది కూడా వాడటం కూడా జరిగింది. అంటే ఏ టైంలో ఈ డ్రిల్స్ నిర్వహిస్తారు సార్? పర్టికులర్గా కొన్ని ప్లేసెస్ ఏమన్నా ఉంటాయా? గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, డిఫెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ ఉన్న ఏరియా కానీ, ఆపరేషన్ జరిగే ప్లేసెస్ కానీ ఉంటాయా? లేదంటే సాధారణ రోడ్ల మీద జనావాసాలు ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఈ డ్రిల్స్ నిర్వహిస్తారా? ఇది ఏమవుతుందంటే ప్రతి చోట అంతకుముందు సైరన్ ఉండేది. ప్రతి 5 kilometers రేడియస్ లోను లోకల్లో నియరెస్ట్ టౌన్ దగ్గర ఉండేది. ఆ సైరన్ మోగంగానే అంటే ఏంటో అలారం అన్నట్లే. ఆ అలారం ప్రకారం దీనికే కేవలం డిఫెన్స్కే కాదు, డిఫెన్స్ అటాక్కే కాదు, ఇది ప్రకృతి విపత్తుల్లో కూడా అంటే సైక్లోన్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అలాగే ఇంకోటి ఏదైనా సరే మన అంటే ఇండియాలో అగ్నిపర్వతాలు పెరగడం అటువంటి జరగదు, కానీ మిగతా చోట్ల కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. అటువంటిదప్పుడు ఈ సైరన్ మోగిస్తాం. సైరన్ మోగించిన వెంటనే ఈ హోమ్ డిఫెన్స్ అన్నది యాక్షన్లోకి వస్తుంది. ఆ యాక్షన్ లోకి వచ్చినప్పుడు ఈ హోమ్ గార్డ్స్ అయితే ఎవరున్నారో వాళ్ళతో పాటుగా లోకల్ ఎన్సిసి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇటువంటి కొన్ని స్టేట్స్ లో లాస్ట్ 4-5 years లో డెవలప్ అయింది. కోస్టల్ ఏరియాస్ లో మెరీన్ కోర్, ఆ మెరీన్ కోర్ లో ఎవరైతే యువత వాలంటీర్స్ ఉన్నారో వీళ్ళందరికీ బ్రీఫింగ్ అందుతుంది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం పాకిస్తాన్ బోర్డర్ గురించి ఫస్ట్ చూద్దాం, తర్వాత ప్రకృతి వైపరీత్యాలకు చూద్దాం. భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో అయితే దాదాపు 244 జిల్లాలు, అంటే మనకి బహుశా ప్రస్తుతానికి 700 వరకు జిల్లాలు ఉన్నాయి ఇండియాలో. అందులో 244 జిల్లాలు ఐడెంటిఫై అయింది. ఆ 244 జిల్లాల్లో ప్రస్తుతం రేపు సాయంకాలం యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సైరన్ మోగిందో సాయంకాలం అయితే వెంటనే లైట్స్ ఆఫ్ చేసేయాలి. దాంతో ఏమవుతుందంటే పైన ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ వస్తే, అంటే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ బాంబింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ వస్తే వాళ్ళకి కింద టార్గెట్ ఐడెంటిఫికేషన్ అవ్వదు. అలాగే షైనీ ఆబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాష్ట్రపతి నిలయం ఢిల్లీలో, దాని పైన ఉన్న డోము ప్యూర్ కాపర్ డోమ్. అది సెకండ్ వరల్డ్ వార్ లో దాన్ని బ్లాక్ కలర్ పెయింట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం ఆ బ్లాక్ కలర్ అలాగే ఉంచాం. ప్రతి సంవత్సరం బ్లాక్ కలర్ పెయింట్ అవుతుంది. ఆ ప్యూర్ కాపర్ డోమ్ ని మాత్రం బయటకి ఎక్స్పోజ్ చేయాలి. అలాగే సెకండ్ వరల్డ్ వార్ యుద్ధంలో పాకిస్తాన్ 1971 వార్ లో కూడా తాజ్ మహల్ ని కూడా బ్లాక్ క్లాత్ తోటి కవర్ చేశారు. ఇటువంటి చర్యలు తీసుకోవచ్చు. అలాగే బోర్డర్ ఏరియాస్ లో అంటే ఇప్పుడు జమ్మూ, అఖ్నూర్, పఠాన్కోట్, అమృత్సర్, ఫిరోజ్పూర్, బఠిండా, గంగానగర్, బికనేర్, జైసల్మేర్, బార్మేర్, అటువంటి భుజ్, ఇటువంటి ప్రదేశాల్లో ఏమవుతుందంటే కొన్ని ఫీల్డ్ ఏరియాస్ లో అంటే ఫార్వర్డ్ ఏరియాస్ లో బంకర్స్ సివిలియన్స్ కూడా కడతారు, అండర్ గ్రౌండ్ బంకర్స్. మనకి ఆంధ్రాలో సైక్లోన్ ఏరియాస్ లో సైక్లోన్ షెల్టర్స్ ఎలా కడతారో అలాగా అండర్ గ్రౌండ్ బంకర్స్ కడతారు. గ్రామస్తులందరూ ఆ అండర్ గ్రౌండ్ బంకర్ లోకి వెళ్ళి కూర్చోవాలి. ఎప్పటి వరకు ఈ ఎయిర్ రైడ్ థ్రెట్ అయిపోయిన తర్వాత మళ్ళా సైరన్ మోగుతుంది. అంటే మీరు నార్మల్గా నార్మల్సీకి రావచ్చు ఆ టైంలో.
అయితే ఈ సైరన్ అనేది ప్రతి చోట ఉంటుందా? అంటే మామూలుగా చాలా విలేజెస్ ఉంటాయి, విలేజెస్కి చాలా దూరం ఉంటుంది. అలా ప్రతి విలేజ్లో కూడా సైరన్ ఉంటుందా, లేదంటే పర్టికులర్గా కొన్ని ప్లేసెస్లో ఐడెంటిఫైడ్ ప్లేసెస్లో మాత్రమే ఈ సైరన్ ఉంటుందా? ప్రతి విలేజ్ లోనూ ఉండాలండి. రూల్ ప్రకారం అయితే ప్రతి విలేజ్ కి వినిపించే అంటే కొన్ని పవర్ఫుల్ సైరన్స్ ఉంటాయి. 5-7 కిలోమీటర్లు సైరన్ వినిపిస్తుంది. నాకు రాజమండ్రి ఏరియా బాగా తెలుసు. అక్కడ సైరన్స్ కొవ్వూరు, రాజమండ్రి ఇవన్నీ ఉన్నాయి. 5-7 కిలోమీటర్స్ వరకు మీకు క్లియర్ గా వినిపిస్తుంది. సో అటువంటి సైరన్ యాక్చువల్ గా అన్ని చోట్ల ఉండాలి. అటువంటిది లేని పరిస్థితుల్లో అంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అక్కడ ఏం చేస్తారంటే పబ్లిక్ రేడియో పెడతారు. అంతకుముందు ఆకాశవాణి రేడియో ఉండేది. ఆ ఆకాశవాణి రేడియో పెడతారు. అది కొంచెం లౌడ్ స్పీకర్ కి పెట్టి అది అనుసంధానం చేసి ఆ విధంగా అనౌన్స్మెంట్ చేస్తారు. ఇది కంపల్సరీ అండి. యాక్చువల్ గా స్టేట్ గవర్నమెంట్ సెటప్ లో ఉండాలి. అదేమైందంటే 71 వార్ తర్వాత మనం వాడక అది కాలక్రమేణా మరుగైపోయింది. అలాగే హోమ్ గార్డ్స్ ని ఫెస్టివల్స్ అప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ కి వాడడం మొదలు పెట్టారు. యాక్చువల్ గా ఈ హోమ్ గార్డ్స్ ఏంటంటే అందుకనే వాళ్ళకి హోమ్ గార్డ్స్ కి వెపన్స్ అథరైజేషన్ ఉంది. వాళ్ళకి గవర్నమెంట్ పిస్టల్స్ కానీ, కార్బైన్స్ కానీ, రైఫిల్స్ కానీ. ఎందుకంటే ఇదే కాదు, వాళ్ళు ఏంటంటే విలేజర్స్ కి హెల్ప్ చేయడం, ఒకవేళ ఎవాక్యుయేషన్ ఒక ఊరు ఖాళీ చేయాలంటే వాళ్ళని గైడెన్స్ ఇవ్వడం, ఒకవేళ ట్రక్స్ అరేంజ్ అయితే వాళ్ళని ఆర్డర్లీగా కూర్చోబెట్టడం, క్యాంప్స్ కి పంపించడం, క్యాంప్స్ లో భోజనాలు, పాలు అన్ని అరేంజ్ చేయడం. ఓకే, ఇదండి జరిగేది. ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే బోర్డర్ ఏరియాస్ లో ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఈ 244 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వీటిలో ఉన్న ప్రైమరీ హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వరకు ఆర్మీకి అనుగుణంగా మారుస్తారు. అంటే ఏంటంటే ఒక హెవీ క్యాజువాలిటీస్ అయితే ఇప్పుడు ఒక ఫిరోజ్పూర్ ఏరియా తీసుకు, ఫిరోజ్పూర్ లో ఉన్న హాస్పిటల్ దానికి ఆర్మీకి అనుగుణంగా అంటే ఏంటంటే క్యాజువాలిటీస్ ఎక్కువ ఇంజురీస్ వచ్చే విధంగా మారుస్తారు. అంటే ఏంటంటే బ్యాండేజ్, స్ప్లింట్స్, తర్వాత ఈ డెటాల్ ఇటువంటి సరుకులు హెవీగా స్టాకింగ్ చేస్తారు. అలాగే వరండాస్ లో వీటిలో కూడా ఎక్స్ట్రా బెడ్స్ వేసి అంటే 30 బెడ్స్ అయితే దాన్ని 60 బెడ్స్ టెంపరీ హాస్పిటల్ కింద మారుస్తారు. ఇది కూడా జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ పౌర సరఫరాల శాఖ ధాన్యం, పల్సెస్, హార్డ్ వెజిటబుల్స్ అంటే గుమ్మడికాయ అటువంటి టైప్ ఆఫ్ వెజిటబుల్స్ ఒక 4 రోజులైనా పాడవున్నవి అవి ఫార్వర్డ్ ఏరియాస్ లో స్టాకింగ్ చేస్తారు. ఒకవేళ కంప్లీట్ లాజిస్టిక్స్ డిస్రప్షన్ అయినా కానీ లోకల్స్ తట్టుకునే విధంగా చేస్తారు. దీంతో పాటుగానే మెడికల్ కేర్, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, వాళ్ళని ఎలా ఎవాక్యుయేట్ చేయాలి ఇవి కూడా డిస్కషన్ లో ఉంటాయి. ఇవన్నీ స్టాండర్డ్ SOPs ఉన్నాయి. పాత దుమ్ము పట్టేసి ఉంటాయి. అవన్నీ ఒకసారి బ్రష్ చేసుకుని రేపు అందుకునే ఈ 244 డిస్ట్రిక్ట్స్ లో ఇది ఒకసారి రిహార్సల్ చేయమని, తర్వాత దాన్ని రివైజ్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ ఆర్డర్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మాక్ డ్రిల్స్ అనేవి కేవలం సరిహద్దు రాష్ట్రాల్లోనేనా? మీరు చెప్పినట్టుగా ఈ 244 జిల్లాల పరిధిలోనే ఉంటుందా, లేదంటే మిగిలినటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి డ్రిల్స్ జరిగే అవకాశం ఉందంటారా? యాక్చువల్ గా అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ ఏంటంటే ఈ 244 డిస్ట్రిక్ట్స్ లో ఫోకస్. లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ అటువంటి సిటీలో కూడా ఇప్పుడు అంటే కేవలం యుద్ధమే కాదు, భూకంపం రావచ్చు. ఆ భూకంపం వచ్చినప్పుడు మొత్తం ప్రజలంతా బయటకు వస్తారు. వాళ్ళని ఒక క్యాంప్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళని వెతికి తీయడానికి అంటే శిథిలాల్లో తీయడానికి హోమ్ గార్డ్స్, ఫైర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ రావాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే యూత్ వాలంటీర్, ఎస్పెషల్లీ వాలంటీర్స్ వాడుకుంటారు. NCC, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, అలాగే హోమ్ గార్డ్స్, తర్వాత స్టేట్ పోలీస్, ఆర్మ్ పోలీస్ వీళ్ళందరూ రంగంలోకి వస్తారు. ఇప్పుడంటే స్పెషల్ గా NDRF అనే డిపార్ట్మెంట్ ఒకటి వచ్చింది. హైదరాబాద్ లో హైడ్రా అనే డిపార్ట్మెంట్ వచ్చింది. వీళ్ళందరూ ఈ హైడ్రా కోఆర్డినేట్ చేయాల్సి ప్రకృతి విపత్తు. మామూలు విపత్తుల్లో అంటే డిఫెన్స్ వాటిల్లో బోర్డర్ ఏరియాస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఇంతవరకు పాకిస్తాన్ విమానాలు వచ్చే అవకాశం లేదు. బహుశా వాటికి లో ప్రయారిటీ ఇవ్వచ్చు, కానీ ఇది దేశం అంతా ఉంటుంది. సార్, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా కొన్ని పాయింట్స్ను కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. ఈ అనౌన్స్మెంట్లో కూడా ఆపరేషనలైజేషన్ ఆఫ్ ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్ ఫస్ట్ పాయింట్. ఏంటి సార్ దీని అర్థం? ఇది వార్నింగ్ ఒక స్పెసిఫిక్ సౌండ్ లో వస్తుంది. అంటే ఒక 3 సార్లు సైరన్ మోగిస్తే అంటే షార్ట్ బర్స్ట్ లో తప్పనిసరిగా ఎయిర్ రైడ్ ఆల్రెడీ పాకిస్తాన్ లో స్టార్ట్ అయిపోయిందని లెక్క పెట్టుకోవాలి. వెంటనే షట్టర్ లో ఇమీడియట్ వెళ్ళిపోవాలి. అంటే 3 టైమ్స్ వస్తుంది సైరన్, 3 టైమ్స్ సైరన్ మోగుతుంది. 3 టైమ్స్ సైరన్ మోగితే షార్ట్ బర్స్ట్ లో అది ఎయిర్ రైడ్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అంతకుముందు విమానాలు ఇంత ఫాస్ట్ గా నడిచేవి కదా, బాంబర్స్ ఎక్కువ ఉండేవి, బాంబింగ్ చేసేవారు. అలాగే ఎయిర్ లో టాప్ ఫైట్స్ అవుతాయి, విమానాలకి ఫైట్స్ అవుతాయి.
అటువంటిది అప్పుడు కొన్ని విమానాలు కొప్పుకూడతాయి. ఆ కొప్పుకున్నప్పుడు ఆ ఇంటి మీద పడకూడదు, స్కూల్ మీద పడకూడదు, హాస్పిటల్ మీద పడకూడదు. అలాగే ఇంకోటి ఏంటంటే హాస్పిటల్స్ ఉంటాయి చూసారా, వాటిపైన రెడ్ క్రాస్ తోటి పెయింట్ చేస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం హాస్పిటల్స్ మీద బాంబింగ్ చేయకూడదు, అలాగే స్కూల్స్ కూడా బాంబింగ్ చేయకూడదు. ఇది రెడ్ క్రాస్ తోటి పెయింట్ చేస్తారు. అంటే ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ లాంటివి జరిగినప్పుడు హాస్పిటల్స్ మీద, ఇన్స్టిట్యూషన్స్ మీద, అంటే విద్యా సంస్థల మీద, స్కూల్స్ మీద, కాలేజెస్ మీద జరగకుండా ఉండడం కోసం పైనుంచి ఏరియల్ వ్యూలో కనిపించే విధంగా కూడా పెయింటింగ్ చేస్తారు. ఏది లేకపోతే లాస్ట్ మినిట్ లో రెడ్ క్లాత్ తీసుకుని దాన్ని క్రాస్ ఫారం లో పెట్టాలి. జార్జ్ క్రాస్ అంటారు, జార్జ్ క్రాస్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే అంబులెన్స్ అంటే పేషెంట్స్ ని తీసుకెళ్తున్న వెహికల్స్ మీద కూడా ఇప్పుడంటే స్పెషలైజ్డ్ అంబులెన్సెస్ వచ్చేసినాయి, కానీ 71, 65 వార్లో ఇవి ఉండేవి కాదు. అప్పట్లో ఏం చేసేవారంటే వెంటనే పెయింట్ తీసుకుని పెయింట్ అనేది చేసేవారు, లేకపోతే క్రాస్ తీసుకుని అంటే బేసికలీ మన పల్చటి క్లాత్ తీసుకుని అది వెంటనే ఆర్గనైజ్ చేసేవారు. దాన్ని రెడ్ క్రాస్ అంటారు. రెడ్ క్రాస్ అంటే ఆ లైన్స్ ద్వారా మనకి కనిపించే విధంగా చేస్తారు. పైన ఏరియల్ బాంబింగ్ చేసే వాళ్ళకి పైలట్ కి తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ పొరపాటును బాంబింగ్ చేశాడు అనుకోండి, అది హ్యూమన్ రైట్స్ వయలేషన్, జెనీవా కన్వెన్షన్స్ వయలేషన్ కింద లెక్క. దానికి పనిష్మెంట్స్ కూడా విపరీతంగా సివియర్ గా ఉంటాయి. సార్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన వార్ కావచ్చు, లేదంటే పాలస్తీనా, గాజా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వార్ కావచ్చు, ఆ స్ట్రైక్స్ కావచ్చు, ఇవన్నీ వీటి మీద కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా? అంటే మీరు చెప్పినట్టుగా హాస్పిటల్స్ మీద, స్కూల్స్, కాలేజెస్ మీద ఎక్కడ కూడా దాడులు జరగలేదంటారా? దాడులు జరగలేదు. ఓకే, ఇది రెడ్ క్రాస్ ఉన్న చోట దాడులు చేయదు. ప్రొఫెషనల్ ఆర్మీస్ అయితే చేయదు. టెర్రరిస్ట్ ఆర్మీస్ ఎస్, వాళ్ళకి ఇంకేమీ సిగ్గు సంకోచం ఉంది. సార్, ఇంకొక పాయింట్ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ట్రైనింగ్ ఆఫ్ సివిలియన్ స్టూడెంట్స్ ఎక్సెట్రా ఆన్ ద సివిల్ డిఫెన్స్ ఆస్పెక్ట్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఏ హాస్టైల్ అటాక్. అవునండి, అదే ఇప్పుడు బంకర్లోకి పంపించమని చెప్పాను కదా. కొన్ని చోట్ల అంతమందికి బంకర్లు దొరకపోవచ్చు. అటువంటిది అప్పుడు కొన్ని సేఫ్ హౌస్లు అంటే కొన్ని ప్రమాదాల్లో కూడా డ్యామేజ్ అవన హౌసెస్ ఉంటాయి. అవి ఐడెంటిఫై చేసి ఈ స్టూడెంట్ వాలంటీర్స్ ఎవరైతే యూత్ ఉన్నారో దీనికి యాక్చువల్ గా ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి, టౌన్ వార్డెన్, విలేజ్ వార్డెన్ అంటారు. ఆ వార్డెన్ ఇటువంటివి ఐడెంటిఫై చేసి ఉంచుతాడు అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్ లో ఎన్సీసీ క్యాడెట్స్ తీసుకున్నారనుకో, ఆ వార్డెన్ వచ్చి విలేజెస్ అదే వీళ్ళందరికీ బ్రీఫ్ చేస్తారు. ఒకవేళ ఇటువంటిది జరిగితే మనుషులందరినీ ఇటువంటి ఇళ్ళకి తీసుకెళ్ళు, వాళ్ళకి భోజనాలు ఆర్గనైజ్ చెయ్యి, ఇక్కడ నుంచి కుకింగ్ అవుతుంది, సెంట్రల్ గా ఇలా కుక్ చేస్తాం, వాళ్ళకి సరఫరా చేయాలి. అలాగే ఒకవేళ క్యాజువాలిటీస్ అయితే, ఒకవేళ ఎవరైనా ఇంజూరీ అయితే ఈ మార్గం ద్వారా ఈ హాస్పిటల్కి తీసుకురావాలి. ఇదంతా వాళ్ళకి బ్రీఫింగ్, ట్రైనింగ్ జరుగుతుంది. అలాగే థర్డ్ పాయింట్ కింద ప్రొవిజన్ ఆఫ్ క్రాష్ బ్లాక్ అవుట్ మెజర్స్ అన్నారు. ఏంటి సార్? ఇందాక చెప్పాను కదా, షైనింగ్ వచ్చేవి అంటే ఇప్పుడు తాజ్ మహల్ ఉందండి, తర్వాత ఇప్పుడు నియాన్ లైట్స్ ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ వచ్చినాయి హోటల్స్ మీద, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ క్లోజ్ చేసేయాలి, ఇవన్నీ స్విచ్ ఆఫ్ చేసేయాలి. అంటే క్యామోఫ్లాజ్ అంటే చీకట్లో ఎవరికి తెలియకుండా, అంటే పైనుంచి ఫ్లై చేస్తుంటే కిందకి ఏం తెలియకూడదు. అంటే సాధారణ పౌరుల ఇళ్లలో ఉన్నటువంటి లైట్స్ కూడా ఆఫ్ చేసేయాలా ఇలాంటి సైరన్స్ వచ్చినప్పుడు? మామూలుగా ఉంటున్న మన ఇంట్లో వేసే లైట్లు కూడా సైరన్ వినిపించగానే ఆఫ్ చేసేయాలి. అలాగే వెహికల్స్ నడుస్తుంటాయి, వెహికల్స్ కూడా స్టాప్ చేసేయాలా నైట్ టైం? వెహికల్స్ కూడా ఆఫ్ చేసి ఎక్కడికక్కడ పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మూవింగ్ వెహికల్ డిటెక్ట్ అవుతుంది, స్టేషనరీ వెహికల్ డిటెక్ట్ అవ్వదు. ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. అంటే ఈ సైరన్ అంటే పర్టికులర్గా ఇప్పుడు మామూలుగా సాధారణ ప్రజలకు, మనకు తెలుగు రాష్ట్రాల్లో ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే జనాలకి, సాధారణ ప్రజలకి ఎలాంటి అవగాహన లేదు. ఇప్పటి వరకు మనం కేవలం మాల్స్లో, కొన్ని కాలేజెస్లో, పెద్ద పెద్ద బిల్డింగ్స్లో మాత్రమే ఫైర్కి సంబంధించినటువంటి మాక్ డ్రిల్స్ మాత్రమే చూసాం. కానీ ఇలాంటి యుద్ధ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ఎవరికి కూడా అవగాహన లేదు. సో ఇప్పుడు ఎలాంటి అవగాహన కల్పించే పరిస్థితి ఉందంటారు? అంటే ఇది చెప్పాలండి, ఎయిర్ రైడ్ వస్తే సైరన్ ఎలా వస్తుంది, అప్పుడు మీ బంకర్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మన బహుశా మనం ఎంత డెప్త్ లో మనం ఇటువంటి వాటిని పట్టించుకోకలేదు, కానీ ఇక్కడ కూడా మిసైల్స్ పడే అవకాశం ఉంది, లాంగ్ రేంజ్ మిసైల్స్ అవి కూడా పడే అవకాశం ఉంది. అలాగే కేవలం డిఫెన్స్ లోనే కాదు, మామూలుగా న్యాచురల్ కెలామిటీస్ లో కూడా, అంటే వరదలు వచ్చినప్పుడు మీకు గుర్తుంతో కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సాలో చాలా విపత్తులు వచ్చినాయి. అప్పుడు బోర్డర్ విలేజెస్ అన్ని, అంటే సీ కోస్ట్ లో ఉన్న విలేజెస్ అన్ని ఖాళీ చేయించారు. ఆ ఖాళీ చేయించే ప్రసక్తి ఇందులో ఒక భాగం అన్నమాట. అలాగే వెస్ట్ బెంగాల్లో నేను ఉండగానే 5-6 years బ్యాక్ ని కోస్టల్ ఏరియాస్ లో, అంటే డీగార్ నుంచి 24 పర్గనాస్ వరకు
మేము మెరీన్ది కూడా చేసాం. అంటే ఒకవేళ సముద్రం ద్వారా టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేసినా, ఒకవేళ సైక్లోన్ వచ్చినా కానీ, తుఫాన్ వచ్చినా కానీ ఈ ఎన్సీసీ క్యాడెట్స్ని పెట్టి ప్రాక్టీస్ చేయొచ్చు. సో 4th పాయింట్ కింద ప్రొవిజన్ ఫర్ ఎర్లీ క్యామోఫ్లాగింగ్ ఆఫ్ వైటల్ ప్లాంట్స్ అండ్ ఇన్సులేషన్స్ అన్నారు. ఏంటి వైటల్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు జామ్నగర్ ఉందండి. అంటే నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను, జామ్నగర్ లో రిలయన్స్ ఫ్యాక్టరీ ఉంది, చాలా పొడుగున కిలోమీటర్స్ ఉంది. అందులో చాలా ఇండస్ట్రియల్ లైటింగ్ ఇదంతా ఉంటుంది. ఇది సైరన్ మోగంగానే మొత్తం ఫ్యాక్టరీ స్విచ్ ఆఫ్ మోడ్ లోకి వెళ్ళిపోవాలి. లేకపోతే ఏంటంటే దాన్ని పాకిస్తాన్ డ్యామేజ్ చేయాలని. సో దేశానికి సంబంధించినటువంటి అతి కీలకమైనటువంటి పరిశ్రమలు కావచ్చు, లేదంటే ఏదన్నా వ్యవస్థలు కావచ్చు, వాటి మీద కొంత అలర్ట్గా ఉండాలి. అక్కడ సెక్యూరిటీని కూడా టైట్ చేయాలి. అక్కడ కూడా ఆ కార్యకలాపాలు, యాక్టివిటీస్ అన్నిటిని కూడా స్టాప్ చేయాలి తాత్కాలికంగా, అంతేనంటే. ఇది పబ్లిక్ చేసేది. ఇలా కాకుండా కొన్ని వాంటేజ్ ఏరియాస్, వాంటేజ్ పాయింట్స్ అని గవర్నమెంట్ డిటర్మిన్ చేస్తుంది. ముందు నుంచి అసెస్మెంట్ చేసి, ఎస్పెషల్లీ జామ్నగర్ రిఫైనరీ, మన పెట్రోలియం రిఫైనరీస్, ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్, ఇవన్నీ ఐడెంటిఫై చేసి వీటికి ఏంటంటే అవసరం అయితే ఎయిర్ డిఫెన్స్ కవర్ కూడా ఇస్తారు. సో ఇక లాస్ట్ పాయింట్ కింద చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అలర్ట్లో అనౌన్స్మెంట్లో అప్డేషన్ ఆఫ్ ఎవాక్యుయేషన్ ప్లాన్ అండ్ ఇట్స్ రిహార్సల్ అన్నారు. బోర్డర్ ఏరియాస్ లో ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ మన దేశంలో చొచ్చుకొచ్చిందని అక్కడ విలేజెస్ అన్ని ఖాళీ చేయాల్సి. ఇప్పుడు గోదావరి నదిలో లంక విలేజెస్ ఎలాంటి టైంలో, ఫ్లడ్ టైంలో ఖాళీ చేసి మెయిన్ ల్యాండ్కి వస్తారో అలాగే మొత్తం అందరూ ఖాళీ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళకు ఉన్న పశు సంపద కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవాక్యుయేషన్ ప్రాపర్, అంటే ఎవరు మట్టి ఖాళీ చేయకుండా ఆర్గనైజ్డ్ తరీకాలో గవర్నమెంట్ చేయాల్సి. సో ఇప్పుడు ఫైనల్గా అంటే ఇలాంటి మాక్ డ్రిల్ స్టేజ్ వరకు, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సివిలియన్స్ కూడా అలర్ట్స్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా యుద్ధం వచ్చేటువంటి పరిస్థితులు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా ఈ అలర్ట్ ద్వారా? అవునండి. ప్రస్తుతం వరకు ఇప్పుడు వరకు మనం కేవలం జమ్మూ కాశ్మీర్లో వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వీటిలో కూడా అంటే ఫుల్ స్కేల్ వార్ వస్తే ఇటువంటి చర్యలు రెడీగా ఉందని మన గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఎందుకంటే యుద్ధం మొదలైన తర్వాత ఏ స్కేల్కి వెళ్తుందో ఎవరి కంట్రోల్లో అది ఎనిమిది చేతుల్లో కూడా ఉంటుంది. సో ఫైనల్గా ఒక సీనియర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా మీరు బార్డర్లో కూడా వర్క్ చేశారు. ఇదే కాశ్మీర్ బార్డర్ ఏరియాలో దాదాపుగా ఒక 10 years వరకు వర్క్ చేశారు. సో మీరు కూడా చాలా ఆపరేషన్స్లో, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో మీరు లీడ్ చేశారు. సో మీరేమంటారు ఒక కల్నల్గా, ఒక సీనియర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా సివిలియన్స్కి, సాధారణ పౌరులకి మీరేం చెప్తారు? ప్రస్తుతం ఈ డెప్త్ లో ఉన్న మన హైదరాబాద్, తెలంగాణ ఇటువంటి ఏరియాస్ భయపడడానికి లేదు. కానీ అంటే కొన్ని బాంబే అటువంటి ఏరియాలో బాంబే హై అలర్ట్ గా ఉండాలి. సముద్ర తీరాలను కూడా చిన్న చిన్న బోట్స్ లో కొంతమంది టెర్రరిస్ట్ రూపంలో రావచ్చు. November 2008లో జరిగినట్టుగా అది కూడా జరగచ్చు. అలాగే 1971 వార్లో ఒక సబ్మెరీన్ వైజాగ్ వచ్చి 1 నెల రోజుల నుంచి కొంచెం ఉండాలి, దాన్ని నిలిచేయడం జరిగింది. అందుకని చెప్పి సివిల్, మత్స్యకారులు వీళ్ళందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. ఏదైనా అన్యూజువల్ గా జరుగుతుందా, ఒకవేళ జరుగుతుంటే వెంటనే ఈ మెరీన్, ఆంధ్రాలో అయితే మెరీన్ పోలీస్ ఎస్టాబ్లిష్ చేసినట్టు విన్నాము, ఆ మెరీన్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం. లేకపోతే సిటీస్లో, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో బస్సులోనో ఎక్కడో అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారు, వాళ్ళ దగ్గర ఏదైనా డౌట్ ఉంది, వెంటనే లోకల్ పోలీసుకి కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్కి కానీ ఇన్ఫార్మ్ చేయడం మంచిది. సో ఇది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివి రావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అంటే ప్రభుత్వం అటు హోంశాఖ ఆధ్వర్యంలో సాధారణ పౌరులను కూడా మాక్ డ్రిల్స్ ద్వారా అలర్ట్ చేస్తుందంటే చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు యుద్ధానికి దారితీస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సాధారణ పౌరులు కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే దాన్ని ఎదుర్కొనే విధంగా సంసిద్ధంగా ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు, ఆయన కోరుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.